ఒకప్పుడు ఒక పచ్చని పొలంలో ఒక చీమ ఒక మిడత ఉండేవి. శీతాకాలం రాబోతోందని, అప్పుడు ఆహారం దొరకదని తెలుసుకున్న చీమ ఎంతో కష్టపడి ముందుగానే ఆహారాన్ని సేకరించి దాచుకునేది. కాని మిడత మాత్రం అలా చేసేది కాదు. రేపటి గురించి అస్సలు ఆలోచించకుండా రోజంతా పాటలు పాడుతూ ఆడుతూ కాలక్షేపం చేసేది. చీమ కష్టపడుతుంటే చూసి మిడత నవ్వుకునేది. శీతాకాలం రానే వచ్చింది. పొలమంతా మంచుతో నిండిపోయి చాలా చలిగా మారింది. చీమ తన వెచ్చని ఇంట్లో తను దాచుకున్న ఆహారాన్ని తింటూ హాయిగా ఉంది. కాని మిడత దగ్గర తినడానికి ఏమీ లేక ఆకలితో అలమటించింది. మిడత ఆకలి తట్టుకోలేక చీమ దగ్గరకు వెళ్లి ఆహారం అడిగింది. చీమ దయతో తన ఆహారాన్ని మిడతతో పంచుకుంది. కాని ఒక విషయం గుర్తుచేసింది. భవిష్యత్తు కోసం కష్టపడటం మరియు ముందుగానే సిద్ధపడటం చాలా ముఖ్యం. ఆ రోజు నుండి మిడత తన తప్పు తెలుసుకుంది. మరుసటి సంవత్సరం నుండి అది కూడా చీమతో కలిసి కష్టపడి ఆహారాన్ని సేకరించడం మొదలుపెట్టింది. ఆ తరువాత అవి రెండూ ఎంతో సంతోషంగా జీవించాయి.